వీడొక చిత్తకార్తి కుక్క, పరికిమాల వెధవ. వీడంత చిత్తకార్తి కుక్క, వీడంత పరికిమాల వెధవ ఈ భూమండలంలో ఎక్కడా ఉన్నాడు. ఏంట్రా వెధవ నువ్వు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి? అంబటి రాంబాబుగా ఏంట్రా నువ్వు మాట్లాడింది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిద్రాహారాలు మానేసి అహర్నిశలు రాష్ట్రం కోసం కష్టపడుతున్న వ్యక్తి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని వెధవ ఏంట్రా నువ్వు మాట్లాడింది? కడుపు కన్నమే తింటున్నావు, పెట్ట తింటున్నావా? వెదవన్నారా? పనికి మళ్ళ వెదవ చెత్త. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరే అంబటి రాంబాబు గారు మగాడివైతే బ్యాంక్ చాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుగురా. రాష్ట్రం అంతా గుట్టలు తీసి మరీ తంతాం. ఈరోజు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పెట్ట తింటున్నావా? ఏమన్నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేసి కల్తీ జరిగిందని మాట్లాడితే తప్ప, పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేశారని మీరని మాట్లాడుతుంటే దాని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు కట్టి ప్రజలందరికీ తెలియజేస్తుంటే మీకు కడుపు మంట కాలిందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని నువ్వు లకారం భాష మాట్లాడుతున్నావు వెధవా. అరే రాంబాబు నీకు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఆయన కోట్ల మీద పడి నువ్వు ఆయన క్షమాపణ కోరకపోతే రాంబాబుగా నీ చర్మం వలచకపోతే చూడు, మళ్ళీ రాష్ట్రంలో ఈ చర్మం వలిచి చంద్రబాబు నాయుడు చెప్పులు కొడతాం. ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామి స్థానంలో నిలబెట్టాలని తపన పడే వ్యక్తి గురించి వెధవా. ఆ మనిషి కనపడంగానే రెండు చేతులకి దండం పెట్టాలనిపిస్తుందిరా. అలాంటి మనిషిని బట్టి ఏంటో నువ్వు మాట్లాడింది? ఏంటో రాబాబు నువ్వు మాట్లాడింది? వెధవన్నారా వెధవా? నీలాంటి వాళ్ళని ఫోటోలకి చెప్పు తీసి నేరుగా కొట్టాలి. వెధవన్నారా వెధవా? అరే రాంబాబు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరకపోతేనే రాంబాబు నిన్ను క్షమించేది లేదు. ఈరోజు మా నాయకుడు ఊరుకోవచ్చు, మా యువ నాయకుడు ఊరుకోవచ్చు. రాష్ట్రంలో కోటికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. పదవులకు వెళ్ళిపోతావు, నిన్ను వదిలేదు లేదు. బ్యాచ్ గుర్తుపెట్టుకో.